హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బయట కంటే ఎంతో రుచిగా ఇంట్లోనే గార్లిక్ బ్రెడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోగలిగే ఈ గార్లిక్ బ్రెడ్ని పిల్లలు సైతం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ గార్లిక్ బ్రెడ్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పొట్టు తీసిన 10 వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి. ఇప్పుడు వీటిని గ్రేటర్ తోటి తురుముకోవాలి, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇన్ని వెల్లుల్లి అని కాదు, కానీ తురుముకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేటట్లు చూసుకోండి. ఇలా వెల్లుల్లిని తురుముకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆరిగానోని, 2 టేబుల్ స్పూన్ల బటర్ని వేసుకోవాలి. నేను సాల్టెడ్ బటర్ని ఉపయోగిస్తున్నానండి. అన్సాల్టెడ్ బటర్ని ఉపయోగిస్తున్నట్లయితే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇందులోని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఈ గార్లిక్ బ్రెడ్ రెసిపీకి బటర్ అయితే రుచి చాలా బాగుంటుంది. ఒకవేళ బటర్ అందుబాటులో లేకపోయినట్లయితే బటర్ ప్లేస్లో నెయ్యిని ఉపయోగించుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకోండి. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ని ఉపయోగిస్తున్నాను. మిల్క్ బ్రెడ్ బదులుగా మీకు నచ్చితే బ్రౌన్ బ్రెడ్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ మిశ్రమాన్ని బ్రెడ్ పైన వేసుకుని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పై భాగంలో చీజ్ని వేసుకోవాలి. నేను మోజరెల్లా చీజ్ని వేస్తున్నానండి. ప్రాసెస్డ్ చీజ్ని అయినా సరే వేసుకోవచ్చు. ఇలా చీజ్ వేసుకున్న తర్వాత మరొక బ్రెడ్ స్లైస్ కూడా బటర్ని అప్లై చేసుకుని చీజ్ పైన ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు పై భాగంలో కూడా బటర్ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. ఇలా బ్రెడ్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఈ రెడీ చేసుకున్న బ్రెడ్ని సన్న మంట మీద కాల్చుకోవాలి. స్టవ్ మీద పెనాన్ని పెట్టుకుని ఎటువైపు అయితే బటర్ క్రీమ్ని రాసామో అది అడుగు భాగం వైపు వచ్చేటట్లు చూసుకుని పై భాగంలో కూడా బటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా బ్రెడ్ అంతా కూడా బటర్ని అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటేనే చీజ్ చక్కగా మెల్ట్ అవుతుందండి. లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా కుక్ చేసుకోవాలి. రెండో వైపు తిప్పుకున్న తర్వాత మూత పెట్టవలసిన అవసరం లేదు. రెండో వైపుకి ఫ్లిప్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా రెండు వైపులా కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. నేను చూపించిన ఈ క్వాంటిటీస్ తోటి 4 బ్రెడ్లతోటి 2 సెట్స్ ఆఫ్ గార్లిక్ బ్రెడ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా రెండో సెట్ని కూడా లో ఫ్లేమ్లో 2 వైపులా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఈ బటర్ క్రీమ్ని ముందే ఎక్కువగా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో 2 రోజుల పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చు. బటర్ క్రీమ్ రెడీగా ఉన్నట్లయితే ఈ గార్లిక్ బ్రెడ్ని 5 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ గార్లిక్ బ్రెడ్ని వేడిగా ఉన్నప్పుడు కంటే కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా పీసెస్ కింద కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ అవుతాయి. ఈ గార్లిక్ బ్రెడ్ని ఇదే విధంగా తీసుకోవచ్చు, లేదంటే టమాటా కెచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో కనుక గార్లిక్ బ్రెడ్ని చేసినట్లయితే బయట కంటే ఎంతో రుచిగా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మోజరెల్లా చీజ్ని ఉపయోగించడం వలన గార్లిక్ బ్రెడ్లో ఇలా స్ట్రింగ్స్ కూడా చక్కగా వస్తాయి. ఈసారి గార్లిక్ బ్రెడ్ రెసిపీని ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.